హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. గైనకాలజిస్ట్ డాక్టర్ మానస మేడంతో ఉన్నాము. నమస్తే మేడం. నమస్కారం అండి. నేను డాక్టర్ మానస నెల్లుట్ల. ప్రస్తుతం నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. పీరియడ్స్ సమయంలో వ్యాయామాలు అనేవి చేయవచ్చా మేడం? ఇది కూడా మళ్ళీ కొంత ఒక్కొక్క పర్సన్ని బట్టి ఉంటుంది. వ్యాయామం అస్సలు చేయకూడదు పీరియడ్ సమయంలో అని ఎక్కడా లేదు. వాళ్ళ కంఫర్ట్ని బట్టి కొంతమందికి అధిక రక్తస్రావం వల్ల పీరియడ్స్లో కొంత నీరసంగా ఉంటుంది. బాడీలో వచ్చే హార్మోన్ చేంజెస్ వల్ల కాస్త కళ్ళు తిరిగినట్టుగా ఉండడము, కడుపులో నొప్పి ఉండడము, గిడ్డినెస్ ఉండడం, ఇలాంటి వాటి వల్ల వాళ్ళు చేయలేకపోవచ్చు. బట్ అదర్వైజ్ నార్మల్గా బ్లీడింగ్ ఉండి హెల్తీగా ఉన్న వాళ్ళు ఉంటే వ్యాయామాలు చేసుకోవచ్చు. పీరియడ్స్ సమయంలో స్కూల్స్కి ఆఫీసులకి వెళ్ళవచ్చా మేడం? తప్పకుండా వెళ్ళొచ్చమ్మా. ఏమి దాంట్లో ఏమీ అడ్డంకు లేదు. కాకపోతే ఫస్ట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే శానిటరీ ప్యాడ్స్, మన రక్తస్రావం ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా చూసుకొని దాని ప్రకారంగా శానిటరీ ప్యాడ్స్ చూసుకోవాలి. మనం వెళ్ళే వర్క్ ప్లేస్లో మనకి మంచి టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయా, మనం ఎప్పటికప్పుడు నాప్కిన్స్ చేంజ్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వర్క్కి వెళ్తున్నాం కాబట్టి మీల్స్ స్కిప్ చేయడము అలాంటివి చేయొద్దు. అధికంగా వాటర్ తీసుకోవాలి. బ్లీడింగ్ అవుతుంది కాబట్టి బాడీలో డీహైడ్రేషన్ అవుతుంది. సో బాగా ఫ్లూయిడ్స్ అవి తీసుకోవాలి. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుని తగు జాగ్రత్తలతో మన రొటీన్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. పీరియడ్స్ వచ్చినంత మాత్రాన మొత్తం మన యాక్టివిటీస్ అన్నీ కట్టేయాలని ఎక్కడా లేదు. పీరియడ్స్ సమయంలో కొంతమందికి చాలా కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, అలాగే నడుము నొప్పి వస్తూ ఉంటుంది మేడం. అది ఎందుకు వస్తుంది మేడం? అది మన ఒంట్లో జరిగే మార్పుల వల్ల. ఇందాక మనం అనుకున్నట్టు పీరియడ్స్ అనేవి ఎందుకు వస్తాయి, ఎందుకంటే ఆ గర్భసంచి పొర ఎండోమెట్రియం అనేది షెడ్ అయిపోతుంది. ఆ టైంలో కొన్ని ప్రోస్టాగ్లాండిన్స్ అనే కెమికల్స్, సైటోకైన్స్ అలాంటివన్నీ విడుదలవుతాయి అన్నమాట. వాటి ఎఫెక్ట్ వల్ల గర్భసంచిలో మార్పులు వచ్చి కడుపులో నొప్పి రావటము, గర్భసంచి మెలిదిప్పినట్టు కావటము ఇలాంటివన్నీ అవుతాయి. సేమ్ టైం బాడీలో కూడా కొన్ని చేంజెస్ వస్తాయి, నొప్పులు రావటము ఇలాంటివన్నీ అనిపిస్తాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి హెడేక్స్ ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండొచ్చు, మైగ్రెయిన్స్ అనేవి ఉన్న వాళ్ళకి మైగ్రెయిన్స్ ప్రెసిపిటేట్ అవ్వచ్చు. ఆల్రెడీ ఎపిలెప్సీ కేసెస్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి పీరియడ్స్ టైంలో స్పెషల్గా ఎపిలెప్సీ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో మనం ఏంటంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అరౌండ్ ద పీరియడ్ టైం మనం అడిక్వేట్ రెస్ట్, అడిక్వేట్ స్లీప్ అండ్ బాగా హైడ్రేషన్, టైంకి ఫుడ్ ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి. ఏవైనా మనకి ఇలాంటివి ప్రెసిపిటేట్ చేస్తుందని తెలిసినప్పుడు ఏదైనా మెడిసిన్స్, ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్ని దగ్గర పెట్టుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్, కొంత పెయిన్ అనేది మనం అనుకున్నట్టు లైట్ పెయిన్ మెన్సెస్ టైంలో నడుము నొప్పి అనేది, పొత్తి కడుపులో నొప్పి అనేది కామన్. మరీ ఎక్కువగా ఉంటే దానికి ఒక రొటీన్ పెయిన్ కిల్లర్స్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రిస్క్రైబ్ చేస్తారు, అవి వాడుకోవచ్చు. ఈ రొటీన్ పెయిన్ కిల్లర్స్కి కూడా రెస్పాండ్ కానంత సివియర్ పెయిన్ ఉన్నప్పుడు మనం ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ కానీ, ఎడినోమయోసిస్ అనే కండిషన్ కానీ ఉందేమో రూల్ అవుట్ చేసుకోవాలి. ఎండోమెట్రియోసిస్ అంటే మనం అనుకున్నట్టు గర్భసంచి పొరలో ఉండాల్సిన లాంటి కణాలు ఎప్పుడైతే గర్భసంచి బయట అండాశయాల మీద కానీ, ట్యూబ్స్ మీద కానీ, చుట్టుపక్కల పొరల్లో కానీ ఎప్పుడైతే అలాంటి సెల్స్ ఉంటాయో అప్పుడు ఇలాంటి విపరీతమైన పెయిన్, నాట్ రెస్పాండింగ్ టు రొటీన్ పెయిన్ కిల్లర్స్ ఉండొచ్చు. ఇప్పుడు పీరియడ్ సమయంలో మందులు వాడకూడదు అనేది చిన్న అపోహ ఉంటుంది మేడం. అది వాడితే ఏదన్నా ప్రాబ్లం ఉంటుందా? చాలా మంది వస్తారమ్మా మా దగ్గరికి. వాళ్ళు అంటుంటారు, మేడం నాకు విపరీతమైన నొప్పి ఉంది, నేను ఆ నొప్పిని ఎలాగైనా భరిస్తాను కానీ నేను మాత్రం టాబ్లెట్స్ వేసుకోను, అవి వేసుకుంటే నాకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయేమో, ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయేమో, నేను ఆ టాబ్లెట్స్కి అడిక్ట్ అయిపోతానేమో, ఇలాంటివన్నీ అనుకుంటారు. అవి కేవలం అపోహలు మాత్రమే. మీరు కెమిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పే మెడిసిన్స్ తీసుకోకుండా ప్రాపర్గా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడ్వైజ్ చేసిన మెడిసిన్స్ తీసుకొని నార్మల్ రెగ్యులర్ డోసెస్లో అడ్వైజ్డ్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే ఏమీ ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా మీరు అక్రాస్ ద కౌంటర్ ఏవైనా మెడిసిన్స్ తీసుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఆ రొటీన్ పెయిన్ లైక్ వి డిస్కస్డ్, నార్మల్ డోసెస్ అడ్వైజ్ పెయిన్ కిల్లర్స్ కాకుండా ఎక్స్ట్రా వాటికి కూడా రెస్పాన్స్ లేకపోతే అప్పుడు మనం వేరే కండిషన్స్ని రూల్ అవుట్ చేసుకోవాలి. బట్ అడ్వైజ్డ్ మెడికేషన్స్, దేర్ ఆర్ పెయిన్ కిల్లర్స్ అడ్వైజ్ టు బి టేకెన్ విత్ మెన్స్ట్రల్ పెయిన్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా,
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. శ్రావణ హెల్త్ టిప్స్ వారిని కాంటాక్ట్ చేయాలి అంటే shravanahealthtips@gmail.com కి మెయిల్ చేయండి. థ్యాంక్ యూ.